హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో బాదం పప్పుతో స్వీట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో హెల్తీగా, అలాగే చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. ముందుగా 1 కప్పు వరకు బాదం పప్పు అనేది తీసుకోవాలి. వీటిని తగినన్ని నీళ్లు పోసుకుని స్టవ్ అంటించుకుని గిన్నె పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి చల్లారబెట్టుకున్న తర్వాత వీటిని పైన ఉన్నటువంటి స్కిన్ అనేది తీసేసుకుని మనం అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. బాదం పప్పుని ఎదిగే పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదిగే పిల్లల వరకు ఎవరు తీసుకున్నా కానీ చాలా హెల్తీ అండి. డైలీ వాడిగా కూడా మనం బాదం పప్పుని వాడటం వల్ల మెదడు మరింత చురుకుదనాన్ని ఇస్తుంది. చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు. అదే బాదం పౌడర్ని చేసుకుని మనం పిల్లలకు పాలల్లో కలిపించినా కానీ, లేదంటే ఇలా స్వీట్లో చేసుకుని ఇచ్చినా కానీ, లేదంటే నైటు 4 బాదం పప్పులు నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఇచ్చినా కానీ చాలా ఆరోగ్యం అండి. చూడండి, మొత్తం స్కిన్ అంతా ఇలా తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని వీటిని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని బాండి పెట్టుకుని 1 కప్పు వరకు నేను బెల్లం అనేది తీసుకున్నాను. 1/2 కప్పు వరకు వాటర్ అనేది పోసుకుని ఎటువంటి పాకము లేకుండా ఇది బెల్లం కరిగించుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అంటించి వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వ, తెల్ల రవ్వ ఉంటుంది కదా, అది వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది కొద్దిగా దోరగా వేగనివ్వాలండి, అప్పుడైతేనే ఈ స్వీట్ అనేది మరింత టేస్ట్ ఉంటుంది. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఉడికించిన తర్వాత, అది వేయించిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బాదం పప్పు వేసేసుకోవాలి. బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. చూడండి, ముద్దులుగా ఉంది కదా, మనం నేతిలో ఇలా వేయించడం వల్ల మనకి పలుకులుగా ఇలాగా పొడిలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా జస్ట్ అలా కలిపితే మనకు ఫ్రై అయిపోతుంది, పెద్దగా టైం కూడా పట్టదు. ఇందులోనే యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అంతా ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ ఉంది కదా, అది చికెన్తో వడకెట్టుకోవాలి. చూడండి, నలకలన్న ఉంటే ఇలా చికెన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. బెల్లం అంతా ఈ పేస్ట్ అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని ఇదంతా కూడా కలుపుకోవాలండి. మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది అంతే, వెంటనే అయిపోతుంది స్వీట్ కూడాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఉండలా చేసుకోవాలంటే ఉండలనైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసిన తర్వాత వాటిని వేడిగా ఉన్నప్పుడే ఈ ప్లేట్లోకి తీసుకున్నా కానీ, చాకుతో చిన్నగా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నా కానీ బాగుంటుంది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే, ముందుగానే వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నారనుకోండి, చల్లారిన తర్వాత సపరేట్ అయిపోయి ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా చేసుకోండి. ఇలా వారానికి ఒకసారైనా సరే ఈ స్వీట్ అనేది పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా